అయితే నిన్ను లవ్ చేస్తున్నా. ఆ! లవ్ చేస్తున్నా. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను చేస్తున్నావా లేదా చెప్పు. ఫస్ట్ అయితే నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు కత్తి మీద నెత్తరేమో వాళ్ళదు కొయిలా నాకు ఆల్రెడీ ఒకసారి ఎఫెక్ట్ పడ్డది. ఏమనాలి? ఓకే అని చెప్పు. ఓకే రారా కౌగిట్లో చేరి హాయ్. హాయ్. శివ వాళ్ళ ఫ్రెండ్ అని. లేదు వాడు నా తమ్ముడు. అవునా? ఫ్రెండ్ అని చెప్పి ఏమో గాని మీరెవరు? నేను నవ్యాని. నవ్య. అయితే నువ్వు యాక్చువల్‌గా శివతో వస్తుంటే చూసినా నేను. ఎప్పటినుంచో శివకి చెప్తున్నా కలపమని. ఆడు కలపట్లేదు. అంటే దేనికి? నార్మల్‌గా మాట్లాడదామని. అంటే నార్మల్‌గా మాట్లాడతామంటే ఏంటి? అంటే నువ్వు శివతో ఎప్పుడు వస్తుంటావు కదా! ఇలా మాట్లాడదామని చూసినా. అయితే మాట్లాడదాం అనిపించింది. అయితే ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా చూసినావు కాబట్టి వచ్చినా. హ్మ్. చెప్ ఏం చెప్తున్నావు మాట్లాడాలి? అంటే నేనా? హ్మ్. అయితే నిన్ను లవ్ చేస్తున్నా. ఆ? లవ్ చేస్తున్నా. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక లవ్వు. లవ్. అసలు నన్ను ఎప్పటి నుంచి చూస్తున్నాను? శివతో వస్తుంటావు కదా డైలీ. ఆ! అట్లా చూస్తున్నా. అదే ఎప్పటినుంచి? ఒక నెల నుంచి చూస్తున్నా. నెల నుంచి. నెల నుంచి చూసినావు నా గురించి ఏమైనా తెలుసా? తెలుసు. వచ్చి సడన్‌గా వచ్చేసి లవ్ యూ అంటున్నావు, ఏవేవో అంటున్నావు. ఏమేమో అనలేదు లవ్ అన్నాను. దానికి నువ్వేమంటావు చెప్పు. లవ్ లవ్వు నాకు సెట్ కాదు గానీ, అసలు లవ్ ఎందుకు గుర్తొచ్చింది నీకెందుకు? నా మీద లవ్ ఎందుకొచ్చింది? అంటే యాక్చువల్‌గా ఎప్పుడు చూస్తుండే వాడితోటి వస్తుంటే. అందుకని చెప్పి వాడికి చెప్పినా ఇట్లా కలపమని. వాడెప్పుడు కలపలేడు. ఇప్పుడు నేనే డైరెక్ట్‌గా చూసినా, వచ్చినా మాట్లాడుతున్నా. హుహు. అంటే నచ్చనీకి ఏదో క్వాలిటీస్ ఉంటాయిగా? తర్వాత చెప్పుకున్నాం గదా! ఫస్ట్ అయితే నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు కత్తి మీద నెత్తరేమో వాళ్ళదు సడన్‌గా వచ్చి ఒక పర్సన్ లవ్వు అంటే ఏమనుకోవాలి నేను? నా గురించి ఏం తెలుసు? ఏం తెలీదు గదా నీకు. జస్ట్ ఏంది వాని దగ్గరికొస్తాం ఒకటే చూస్తున్నావు. నా గురించి ఏమైనా తెలుసా? తెలుసుకుంటా. ఎప్పుడు? అంటే ఇంకా లవ్ చేసుకున్నాక ఇంకా తెలవవా? అట్లా తెలుసుకుంటా. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలంటే మనిద్దరం లవ్ చేసుకొని తెలుసుకోవాలా? అవును. లవ్. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే సడన్‌గా వచ్చి లవ్ అంటున్నావు. నువ్వేమో తర్వాత అంటే నేను ఎప్పటినుంచో చెప్తున్నా. వాడికి గూడా చెప్పినా లవ్ అని. అయితే వాడు ఏం చెప్పలేదు దానికి. అందుకే నేను ఇప్పుడు డైరెక్ట్ చూసినా కాబట్టి చెప్తున్నా. నువ్వేమంటావు చెప్పు. పందిరి కిందికి రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి నాకు లవ్ సెట్ కాదు. నేను లవ్ చేయను. ఎందుకు? నాకు ఆల్రెడీ ఒకసారి ఎఫెక్ట్ పడ్డది. చిన్నప్పుడు ఒకసారి ఎఫెక్ట్ పడ్డది. అప్పటినుంచి లవ్ అన్న దాని జోలికి కూడా ఇప్పుడు ఒక్కసారి చూడు గదా! ఒక్కసారి నా మైండ్‌లో పోయిందంటే అది మళ్ళా కష్టం. లవ్ అనేదే ఉండదసలు. నో. ఎందుకు? అంతే అది. నువ్వట్లా నో అనకు. ఏమనాలి? ఓకే అని చెప్పు. కౌగిట్లో చేరాను ఏలే వీరా ఓకేనా? దేనికి? ఒక అమ్మాయి వచ్చి లవ్ చేస్తుందంటే ఏం చెప్తావు నువ్వు? అంటే ఒక అమ్మాయి ఇంకా అబ్బాయిలకి అమ్మాయిలు లేరని చెప్పి ఇంకా బాధపడుతుర్రు. నేను నీకే వచ్చి ప్రపోజ్ చేస్తున్నా. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అమ్మా! నీ గురించి తెలీదనే గదా నువ్వు బాధపడుతున్నావు. నీ గురించి తెలుసుకుంటా గదా! తెలుసుకోవాలి గదా ఫస్టు. ఫస్ట్ ఈ లవ్ చేసినాక తెలుసుకుంటా. లవ్ చేసినాకంటే ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను ఎవరైనా చెప్పిర్రా? అట్లా ఏం లేదు. మరి చెప్పకుండా ఎట్లా నాకు ఇప్పుడు నువ్వు ఏమని అడగాలి వచ్చి? హ్మ్. నీకు లవర్ ఉందా లేదా అని అడగాలి గదా! డైరెక్ట్ లవ్ అంటున్నావు. ఉంటే మరి దాంతో గూడా మాట్లాడి, నాతో గూడా మాట్లాడు గదా! ఆ!
ఇద్దరు ఉంటే మరి దాంతో కూడా మాట్లాడి నాతో కూడా చిన్నదాన్నే అరే వన్నేలాడి ఏమే టిక్కులాడి అరే వన్నేలాడి వన్నే ఇద్దరు ఎయిటిక్స్ మరి. పాపం ఒకళ్ళు మోసం చేసి ఒకళ్ళు మోసం చేసి కరెక్టా? సరే మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు? నాకు లవ్ సెట్ కాదు ఎందుకు? అంతే అది. అంటే ఫస్ట్ ఒకసారి అయిందన్నావు, అన్నీ అట్లాగే ఉండవు కదా. అన్నీ అట్లా ఉన్నా లేకపోయినా సరే నాకు సెట్ ఇక నా మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేసిన నాకు వద్దు లవ్ అనేది. అంతేనా? ఉమ్. ఇప్పుడు ఏమంటావు? అసలు నీ పేరేం పేరు? నవ్య. నవ్య. ఓకే. శివగాడు చెప్తాడు నీ గురించి. ఒకటే కలిపియమని అడుగుతావు అంట కదా. అది నేనే. ఎందుకు అట్లా? ఒక అంటే శివాతో వస్తుంటే చూస్తుండే డైలీ, అయితే నేనే డైరెక్ట్ వచ్చి మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా కలిసినావు కాబట్టి మాట్లాడుతా. ఇప్పుడు వాడిని ఎందుకు సతాయిస్తున్నావు అంతగానో? నువ్వు నచ్చినావు కాబట్టి సతాయిస్తున్నా. నువ్వు నచ్చినావు కాబట్టి సతాయిస్తున్నా. ఏం నచ్చినావు యాక్చువల్గా? సరే ఓకే. ఏంటంటే శివగాడు నాకు కూడా చెప్పిండు చాలా ఇష్టం అంటన్నా వేరే లవ్ చేయొచ్చా అది ఇది అని. ఉమ్. ఇప్పుడు లవ్ 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 కావాలా మ్యారేజ్ కావాలా? మ్యారేజ్ కావాలి. నువ్వు వేసుకుంటా అంటే మ్యారేజే వేసుకుంటా. సరేపా చేసుకున్నాం. సరేపా చేసుకున్నాం. నేనే కాని నేనై ఉండగా నీ చూపే కాని తప్పు చేసుకున్నాం. వేసుకుందాం, మ్యారేజ్ పక్కా. పక్కా వేసుకుందాం. సరే అది ఏమంటాం తాలిబొట్టు తెచ్చినావా? ఎక్కడి? మరి ఏమన్నా? నువ్వు ఓకే చేస్తే నేను తీసుకొస్తాదా? సరే ఓకే నాకు ఇష్టం. సరే ఓకే నాకు ఇష్టం. అందరినీ దోచే దొంగ నేనే, నా గుండె దోచుకున్న దొరసాని నీవే. ఎవరు తీసుకొస్తారు? మ్యారేజ్ తీసుకుంటా అంటే నువ్వు తీసుకురావాలి, నేను ఎందుకు తీసుకొస్తా? ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు కాబట్టి నువ్వు నువ్వు తెచ్చుకోవాలి అది. మ్యారేజ్ ఎవరు చెప్పారు? ఫస్ట్ నేను ఓన్లీ లవ్ అని చెప్పాను, నువ్వు మ్యారేజ్ అన్నావు. ఓన్లీ లవ్. లవ్ తర్వాత నో మ్యారేజ్ అంటే వేరే వాడిని మ్యారేజ్ చేసుకుంటావు. లవ్ ఒకంటూ నాతో చేసుకుంటావా? నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు నమ్మొద్దు. అట్లా ఏం లేదు. మరి అట్లనే మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇప్పుడు నువ్వే తీసుకురావాలి, అది నేను ఎందుకు తీసుకొస్తా? సరే ఏం కట్టమంటావు చెప్పు ఇప్పుడే కడతా. ఏం కడతావు? చెప్పు. అంటే ఏది పడుతుంది కట్టేస్తావా? అంతేగా మరి. ఇప్పుడు చేసుకుందాం పెళ్ళి, నాకు కూడా ఇష్టమే. చేసుకుందాం సీరియస్గా చేసుకుందాం. సరే మరి కట్టమా. ఏమని చెప్పు. అయ్యో బండికి దండం నీ వేసేనా? ఏంటి బాబు అన్న ఇంకోసారి అయ్యో బండికి దండం నీ వేసేనా? అదెందుకు? దండ ఏం తీసుకోవాలి? కడతా నేను. అది తాళి అన్నారు దాన్ని. అప్పటిదాకా అది ఉంచుకో. వద్దు, నాకు తాళే కావాలి. అది కావాలి తాళే కావాలి. తీసుకురా పో మరి. నేను ఎందుకు తీసుకొస్తా? నువ్వే తీసుకురా. ఒకరు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రపోజ్ చేసినా కదా, మ్యారేజ్ అని ఎవరు అన్నారు? నువ్వే అన్నావు కదా, మరి తీసుకురావాలి. ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావాలంటే ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు కదా, నీకు నచ్చినా ఫస్ట్ నాకు నచ్చినావు. నాకే నచ్చు. నీకు నచ్చినప్పుడు నువ్వు తెచ్చుకోవాలి కదా. నేనే తీసుకురావాలి. అవును తీసుకురా. ఇప్పుడే కడతా తీసుకురా. సీరియస్గా సీరియస్గా కడతా. నువ్వు కూడా చాలా ఇష్టం. నువ్వు మంచిగా ఉన్నావు క్యూట్గా. గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే. మంచిగా అవును. ఎందుకు అట్లా కామెంట్ చేస్తున్నావు? సీరియస్గా బాగున్నావు నువ్వు. బాగున్నా నచ్చినావు. అంటే నీ లెక్క బక్కగా ఉండాలా? యాక్చువల్గా నాకు అట్లా ముద్దుగా ఉంటేనే ఇష్టం. మరి నీకు నన్ను ఎందుకు ఎక్కడిచ్చినావు? నాకు ఎక్కడిస్తలేదా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను. నువ్వే కావాలి. నాకు ఇప్పుడే అంత దూరంగా ఉన్నాక నాకు ఊపిరి ఆడతలే దగ్గర. సరే మరి. అంత దూరంగా ఉన్నాక నాకు ఊపిరి ఆడతలే దగ్గర. సరే మరి. ఉన్నన్నాళ్ళు ఇక్కడ షాపులు ఏం తెలియదు కదా, తీసుకొస్తే కథ తీసుకో. ఇప్పుడు నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు తీసుకురావాలి. నాకు కావాలనుకుంటే నేను తెస్తా. నీకు కావాలనిపించిందిగా కావాలి. తెచ్చి ఎక్కడికి వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళైనా తీసుకురా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మ్యారేజ్ కావాలన్నప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళైనా తీసుకురావాలి నాకు ఇక్కడ షాపులు తెలియదు అంటుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి చెప్పు. కదా. షాపులు తెలియదు. ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్తా. ఇప్పుడు చెప్పు. నిజమే చెప్తున్నా, మాట్లాడు. నిజం చెప్పాలా నేను? యాక్చువల్గా నా మీద ప్రాంక్ చేద్దామని వచ్చినావు. నీ మీదనే ప్రాంక్ ఆల్రెడీ శివగారు నాకు చెప్పిండు. నీ మీదనే ప్రాంక్ ఆల్రెడీ శివగారు నాకు చెప్పిండు. ఏమని చెప్పు. నువ్వు ప్రపోజల్ ప్రాంక్ చేద్దామన్నావు అంటగా నా మీద. శివ సంగతి చెప్తా ఇంకా మరి. అందుకే నీ మీదనే ప్రాంక్ ఇది. వాడు వాడు ఆల్రెడీ నాకు చెప్పకుండా ఏది ఉండదు. నా మీదనే ప్రాంక్ చేద్దాం అనుకున్నావా? శివ సంగతి చెప్తా. వచ్చిన ఇది తెచ్చిన
అగో అక్కడ ఉంటుంది కెమెరా. అది కూడా కెమెరా ఎక్కడుందో కూడా చెప్తున్నా కదా! కెమెరా నువ్వు పెట్టిస్తే సరిపోదు. ఎక్కడుందో నేను చూస్తుంటా అవన్నీ. అర్థమైందా? అయితే రివెంజ్ ప్రాంక్ అంటే రివర్స్ ప్రాంక్ అనమాట. ఆల్రెడీ ఏం చేసిందంటే ఈమె శివ దగ్గరికెళ్ళి నా మీద ప్రాంక్ చేయాలి, లవ్ ప్రపోజల్ ప్రాంక్ అన్నదంట. నేను ఫిక్స్ అయ్యి నేనేం చేసినా, రివర్స్ ప్రాంక్ నేనే చేస్తా రమ్మను అని చెప్పిన. ఎట్లుంది? నేను అప్‌లోడ్ చేసుకుంటా కదా! చెప్తా కదా శివ సంగతి కూడా చెప్తా కదా! చెప్పు.